విను, ఇప్పుడు ఫెరీ ఎందుకు బుక్ చేసావో కొంచెం మా సబ్స్క్రైబర్స్ కి లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కొంచెం చెప్తావా? వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో. ఏం లేదు, ట్రావెల్ టైం కట్ అవుతుంది, ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్. సో ఇది ఫెరీ ఎలా బుక్ చేసావు? కార్ని పోయి ఫెరీలో ఏసీ, ఫెరీలో మిడ్ కార్డ్ పోయి 5 hours సీలో ఉండి ఎక్స్పీరియన్స్. ఏమి ఎలా బుక్ చేసావు? ఆన్లైన్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఎవరి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ కార్ లో వెళ్లే పని అయితే ఎన్ని అవర్స్ పడుతుంది మనకి? 11-12 hours. గిర్ని ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే డెస్టినేషన్ దగ్గరికి ఆల్మోస్ట్ 12 hours జర్నీ కార్ ద్వారా వెళ్తే. సో మేమేం చేస్తున్నామంటే ఆ 12 hoursని ఈ ఫెరీ తీసుకుంటే జస్ట్ 3 hours ఉంటుంది అంతే ఫెరీలో. సో మాకు ట్రావెలింగ్ టైం అయితే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము భావ్నగర్ కదా, భావ్నగర్ దగ్గరికి రీచ్ అయి ఉన్నాము. భావ్నగర్ లో మనం పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. పోర్ట్ పేరు డాకింగ్ పాయింట్. పోర్ట్ లో డాకింగ్ పాయింట్ అంట. డాకింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ? గోగాలో. సో అక్కడ ఇంకా మన ఇదైతే జర్నీ స్టార్ట్ అవబోతుంది. సో ఏమేమి ఉంది ఫెరీ లోపల, ఫుడ్ ఎలాగుంది, టేస్ట్, ప్రతిదీ చెప్తాను మీకు ఈ డీటెయిల్స్. వీళ్ళంతా చేపలు అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ కదా. అదిగో రొయ్యలు, చేపలు. వీడండి డబ్బులు పడితే పడుతున్నట్ట వీడు. అయ్యో గోగా టెర్మినల్. ఓ లోపలికి వస్తున్నాము. పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారా రేట్ అదిగా? నాట్ అలౌడ్ అంటే పెట్స్. ఓ వెయింగ్ బ్రిడ్జ్ అంట. సో ఇక్కడ వాళ్ళు మనకి డైరెక్షన్స్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ అయితే పెట్టుంటారు. సో వాళ్ళు చూసి చెప్తూ ఉంటారు మనకి ఏ సైడ్ వెళ్ళాలి ఏంటి అని చెప్పి. అది పిలుస్తున్నారు చూడండి కార్. ఇది చేతికి వేస్తారంట, బేబీస్ కి లేదు. ఈ లారీలు కూడా షిప్ లోనే వెళ్తాయంట. ఇంత వెయిటా? చాలా పెద్దది అనిపిస్తుంది. చూసారా సైజు? లారీలు ఎన్ని ఉన్నాయి అక్కడ? 2-3 ఉన్నాయి. 3 లారీలు మాత్రమే వస్తాయంట. See that side, this side also see. మనం వెళ్ళేది అక్కడ చూడండి, ఫెరీ దాంట్లో వెళ్తున్నాం. టబ్బీ మనం దాంట్లో వెళ్ళేది. Boat should know entla mundi Shreyan. This way you go on to this thing. Pontoon. వీడియో కోసం ఫుల్ రెడీ అయిపోయినాము. అట్లీస్ట్ లిప్స్టిక్ అయినా వేసుకున్నాం కదా. Oh my God, the open sea. ఎట్లుంది చూడు విను. టబ్బీ చూసావా? సూపర్ ఉంది. లారీలు ఎక్కుతున్నాయి. క్రేజీ టబ్బీ. చూసావా వాటర్? మన ఫోన్ లో అసలు ఫోటో తీయలేదమ్మా. విను వెళ్ళొద్దు. बेल कितने दिए आपको? 3. थैंक यू. किधर भी पार्क सकते हो? उधर बताएंगे आपको. ओके. Hey, he look here, man. Yeah.
క్రేజీ. ఈ లారీలు చూడమా, ఈ లారీలు సైజ్ చూస్తే భయం వేస్తుంది నాకు. ఇంత వెయిట్ ఎట్లా దేవుడా. ఇట్లా కార్లు చుట్టబి అన్నట్టున్నాడు. ఇప్పుడు ఆ వాటర్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలిసేది యాక్చువల్ గా ఎలా ఉంది అని చెప్పి. బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తున్నారు, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి. ఎలా ఉందిరా? నేను ఎక్సైటెడ్ రా టబ్బీగా. నన్ను క్రూజ్ లో పిలుచుకొని పో అని మా ఆయన అడిగినందుకు ఎట్లా అట్లా ఇట్లు. ఏంటది? ఇచ్చాడు చెప్పు. ఎంట్రన్స్ హాల్. లోపల ఉన్న టాయ్స్ కానీ లేదంటే చాక్లెట్స్ ఇవన్నీ వచ్చేసి చాలానే ఎక్స్పెన్సివ్ లోపల. సో అందుకోసమే వాళ్ళు స్ట్రిక్ట్గా వచ్చేసి ఫుడ్ అంతా అలౌవ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ జరగాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఫుడ్ అయితే అలౌడ్ ఉండలేదు లోపలికి. ఇది ఏంటి వినో? అది ఇది ఆపోజిట్ లో ఉంది కదా, అది ఏంటి? రెస్టారెంట్. ఓకే, సో ఆ సైడ్ రెస్టారెంట్ ఉంది. ఇప్పుడైతే మేము మా స్లీపర్ దీనికి వచ్చేసాము, స్లీపర్ క్లాస్. 57, 55, 65, 66. రామా 65. రామా ఇది 18. మన ఈ సైడా? తలుపు వేయాలా? మరి తలుపు తీసుకొచ్చేసి ఫెరీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఎలాగో సీట్స్ చూసుకునేసాం కదా మనవి. సో బయటకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే పిల్లలకి గేమ్స్ అవన్నీ ఆడడానికి పెట్టున్నారు, అండ్ వాటికంతా సపరేట్గా ఛార్జెస్ తీసుకుంటున్నారు. అండ్ ఏదైనా షాపింగ్ చేయాలంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు, ఇయర్ రింగ్స్, పర్స్ అలాంటివి అన్నీ. ఇక్కడ వన్ మోర్ స్మైల్. ఇదిగో దాంట్లో పెట్టాలి మధ్యలో తల. ఇక్కడ ఇటు చూడు, దాంట్లో పెట్టి తల ఇటు చూడు. ఫోటో వచ్చింది లేదా? కెఫే వచ్చేసి ఈ సైడ్ లో ఉంది. అండ్ సీటింగ్ మా వాడిని పట్టుకోండి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే బిజినెస్ క్లాస్ టాయిలెట్ ఇక్కడ. సో ఇట్స్ ఫుల్ ఏసీ బిజినెస్ క్లాస్. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండ్ ఇది కూడా ఫుల్ ఏసీ ఉంది చల్లగా. మెమరీ కార్డ్ ఎర్రర్ అని వచ్చేసే భయపడ్డాను. ఇంకా స్టార్ట్ కాలేదు, అక్కడే ఉన్నాము ఒకే ప్లేస్. అది కూడా పెట్టాలి పక్కన, పర్వాలేదు. ఇంకా స్టార్ట్ కాలేదు. ఏందా 5 గంటలకి ఇచ్చేది. ఎక్కడికి వస్తాను. అవునా సన్ గ్లాస్ వస్తున్నాయి. నేను రానా?
హెల్ప్ చేస్తావా మీ అమ్మకి? హెల్ప్ చేస్తావా? ఎట్లా ఎక్కాలి నాన్న? ఇల్లు సావుకారు లేకపోతే ట్రైన్లో పోలే అనిపిస్తుంది. చూడరా ఎలా చెప్తాడు నాన్న. రండి మీరు రండి. పిలుస్తున్నారు. మేము స్లీపర్ తీసుకున్నాం కాబట్టి పొనుకోవచ్చు శ్రీయాన్ని. మా కాఫీ ఎలా ఉండింది నీది? మీరు పెద్దది తీసుకున్నట్టున్నారు. క్లోజ్ చేశారు, ఇప్పుడు వదులుతున్నారు లైన్ గా అందరు అక్కడికే. టబ్బీ హుషారు రా. టబ్బీ చేయి పట్టుకో. ఫెరీ స్టార్ట్ అయిన తర్వాత అయితే పైనకి అలౌ చేస్తారు వెళ్ళి లైక్ వ్యూ అంతా చూడడానికి ఆ ఫెరీ మూవ్ అవుతున్నప్పుడు. సో ప్రాపర్గా సీటింగ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలామంది వరకు అయితే స్టార్ట్ అయినప్పుడు ఇంకా కంప్లీట్ ట్రిప్ ఎండ్ అయ్యే వరకు పైనే ఉన్నారు. మేము కొంతసేపు మాత్రము బాగా వ్యూ ఎంజాయ్ చేసుకొని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. రెస్టారెంట్లోనే కాకుండా పైన కూడా ఒక ఫుడ్ కోర్ట్ లాగా అయితే పెట్టారు. సో అన్ని ఐటమ్స్ ఏం అవైలబుల్ లేదు అక్కడ. ఒక చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఫ్రైస్, శాండ్విచ్ ఇలాంటివి మాత్రం పైన సేల్ చేస్తున్నారు. తర్వాత రెస్టారెంట్లో డిన్నర్ అయితే చేసాం మేము అక్కడే. ఇప్పుడు వెళ్ళాలని చెప్పి వచ్చి ఇన్ఫార్మ్ చేశారు డెస్టినేషన్కి వచ్చినామని. అక్కడున్న రష్ చూసి ఎంతసేపు పార్కింగ్ దగ్గర వెయిట్ చేయాలేమో ఈ కార్లన్నీ పోయే వరకు అనుకున్నాను. కానీ చాలా క్విక్గానే ఉండింది, వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో మేమేం చాలాసేపు వెయిట్ చేసిందంతా ఏమీ లేదు. టైం వచ్చేసి విన్ను 10 o'clock అని చెప్పున్నారు. కానీ కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయింది. అంటే 5కి స్టార్ట్ అయ్యి 8:30కి వచ్చేసాము. 3.5 hours లో 3.5 hours లో వచ్చేసాము. విను నాదేంటి నువ్వు 10 o'clock అన్నావు, 3.5 hours లో వచ్చేసాం కదా విను అంటే ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ లేదు కదా కుమ్ముకొని వచ్చేసినట్టున్నాడు. సో మోస్ట్లీ టైమింగ్ మిస్ చేశాడేమో విను అని చెప్పి. సో ఇప్పుడు ఉండే కార్లన్నీ ఇక్కడ ఇంకా కదలాలి. అవి కదిలిన తర్వాత మేము వెళ్ళాలి లైన్ గా చూసుకొని. మమ్మీ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నచ్చిందా? సూపర్ ఉంది. నీకు నచ్చిందా? నాకు నచ్చింది. ఎంత నచ్చింది నీకు కన్నా? బోల్డ్ అంత నచ్చిందా? సరే కానీ వెళ్దామా మనము ఇలాగా ఇంకొక ట్రిప్ వేస్తామా? మళ్ళీ శ్రేయాన్కి స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తాము. సమ్మర్ హాలిడేస్ లో వెళ్దాము. సో లైన్ లో ఒక్కొక్కటే కార్ బయలుదేరుతుంది. సో ఫస్ట్ వచ్చిన కార్లు ఇక్కడ పార్క్ చేస్తారు కాబట్టి ఫస్ట్ వాటినే వదులుతున్నారు. తర్వాత వచ్చిన కార్స్ ఇవి కాబట్టి తర్వాత వాటి. సో సిస్టమేటిక్ గా అయితే చేస్తున్నారు వీళ్ళు.
సూపర్గా ఉంది అబ్బా. సో వీళ్ళంతా బస్సులో ఆటోల్లో వెళ్ళాలి ఇప్పుడు. ఈ బ్యాచ్ అంతా చూసారా ఎట్లుంది మంది. మనం వచ్చింది దాంట్లో. అండ్ లారీస్ చాలానే వచ్చున్నాయి అని చెప్పాను కదా, దానికి సంబంధించిన డ్రైవర్స్ అంతా క్యాబిన్ క్లాస్ అని ఒకటి ఉంది. సో దాంట్లో ఉన్నారు. సో ఆ సైడ్ నేను వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేయలేదు ఎలా ఉంటుందో లోపల అని చెప్పి. బట్ నేను లాస్ట్ లో రియలైజ్ అయింది వచ్చేసి వాళ్ళకి సపరేట్ ప్లేస్ ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఆ ప్రైజెస్ తక్కువ ఉండాలనిపిస్తుంది. సో ఈ లారీ డ్రైవర్స్ ఎవరెవరు ఉన్నారో, క్లీనర్స్, డ్రైవర్స్ అంతా వెళ్ళి అక్కడైతే ఉన్నారు. అండ్ రావడానికి కూడా అంటే ఫెరీ ఆగిన తర్వాత అందరూ వెళ్ళాలి కదా, అదే స్టాప్ వచ్చిందని ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు రావడానికి సపరేట్ సైడ్ ఇచ్చున్నారు, సపరేట్ రూట్ కిందకి రావడానికి పార్కింగ్ ప్లేస్ కి. అండ్ మాకంతా ఫ్యామిలీ అంటే ఈ వేరే ఎగ్జిక్యూటివ్ కానీ బిజినెస్ కానీ స్లీపర్ క్లాస్ వాళ్ళకంతా డిఫరెంట్ సైడ్ ఇచ్చున్నారు. బిజినెస్ కి ఎగ్జిక్యూటివ్ కి వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నింది. డిఫరెన్స్ అయితే అది. అండ్ రెండిట్లోనే ఏసీ ఉన్నింది. స్లీపర్ క్లాస్ లో ఏసీ ఉన్నింది, కాకపోతే కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ మోస్ట్లీ పిల్లలు ఉన్న వాళ్ళందరూ అయితే అదే ప్రిఫర్ చేస్తే బెటర్, కంఫర్టబుల్ ఉన్నింది. అండ్ చాలా మంది అయితే అదే ప్రిఫర్ చేశారు కూడా, పిల్లలు ఉన్న వాళ్ళందరూ. సో టైం సేవ్ చేసుకోవాలి, ట్రావెల్ టైం, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉండాలంటే మీరు కూడా ఈ ఫెరీ బుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీ కార్తో సహా తీసుకెళ్ళి మళ్ళీ రోడ్ ట్రిప్ కూడా కంటిన్యూ చేయొచ్చు మీరైతే. మా శ్రేయాన్ బేబీ చాలా ఎంజాయ్ చేశారు కదా శ్రేయాన్ గారు. నైట్ అయితే మేము వచ్చేసి రోరో ఫెరీ ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా, హజీరాలో ఉంటున్నాం మేము. సో ఇక్కడే ఒక రూమ్ అయితే బుక్ చేసుకునేసాము. సో మా రూమ్ అయితే 3 బెడ్ సపరేట్ కాట్స్ ఇచ్చున్నారు. సో మేమైతే ఇక్కడ ఉంటున్నాము. అండ్ మా గుజరాత్ ట్రిప్ అయితే అయిపోయింది. మా గుజరాత్ ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా బెంగళూరుకి వెళ్తున్నాం. 2 స్టాప్స్ చేయాలి మధ్యలో నిద్రపోవడానికి. బెంగళూరు వెళ్దామా వద్దా మన ఇంటికి వద్దంట. మా శ్రేయాన్ ఇంకా ఇంటి ట్రిప్ చేసుకొని ఉంటారంట కదా. ఇంటికి వద్దా? 24 ఉన్నింది, 23 అయ్యింది. అంటే రేపు పొద్దున మళ్ళీ 7:46కి రీచ్ అవుతాం. సో 7:30 బయలుదేరాం మేము మార్నింగ్ అయితే. ఇక్కడ ఇంకా మేము డైరెక్ట్గా హంపీకి వెళ్తున్నాము. సో హజీరాని ఇంకా హంపీకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 18 hours పడుతుంది. అదే మా ఇంటికి వెళ్ళాలంటే కరెక్ట్గా 24 hours పడుతుంది. సో మేము వచ్చేసి హంపీలో స్టాప్ చేసుకొని రెస్ట్ తీసుకొని మరీ స్టార్ట్ చేస్తాము. మా శ్రేయాన్ పిస్తా తింటున్నారు మార్నింగ్. మా ఇంటి దగ్గర శ్రేయాన్కి కొత్త సైకిల్ వచ్చింది, వాళ్ళ నాన్న తీసుకొచ్చారు న్యూ ఇయర్కి. అది వెళ్ళి తీసుకోవాలి ఒకరికి చెప్పి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని ఆడుకునేస్తారు. చూసారు కదండి మా గుజరాత్ ట్రిప్ కంప్లీట్ కార్లో మేము ఎలా అయితే ట్రావెల్ చేసామో చాలానే ఎంజాయ్ చేసాము. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా గుజరాత్కి ప్లాన్ చేస్తే ఈ రూట్ని అయితే ఫాలో అవ్వచ్చు. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో. సో కంప్లీట్ స్టేట్ని అయితే కవర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.